అవజానంతి మాం మూఢా మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతు మమ భూత మహేశ్వరం అని అంటే మనుష్య జన్మలో భూలోకంలో అవతరించినటువంటి పరమాత్మను చూచి ఇతడు సామాన్యుడైన మనుష్యుడే అనుకుని పరతత్వాన్ని ఎరుగనటువంటి వారై ఆయన్ని అవమానం చేస్తుంటారు, అవహేళన చేస్తుంటారు. అటువంటి వారి యొక్క కర్మలు ఫలించవు, వారి యొక్క ఆశలు ఫలించవు. తద్వారా వారు మోహజ్ఞానులైనటువంటి వారులై రాక్షస ఆసుర తత్వాన్ని పొందినటువంటి వారులై మళ్లీ మళ్లీ జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారంలో వ్యర్థులవుతుంటారు. ఈ అవతార తత్వాన్ని అతి సామాన్యమైన వ్యక్తులకు కూడా తెలిసేటట్లుగా శ్రీ రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్పారు. అదేమిటంటే, రాజు 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 గాడిద. అయ్యా, నాకు తెలుసురా, నువ్వు గాడిదంటేనే పలుకుతావు. పొరపాటున మీ అమ్మా నాన్న నీకు రాజు అని పేరు పెట్టారు గాని పైగా మీ దగ్గర పనిలో పెట్టారాయే. నోరు మూసుకుని అఘోరించి, చెప్పింది విని అఘోరించి, జాగ్రత్తగా చేసి అఘోరించు. నాకు తెలుసులండి. ఏమిట్రా నీ ముఖం నీకు తెలిసింది? అదేనండి, ముందేమో నోరు మూసుకుని అఘోరించాలండి, తర్వాత ఏమో చెప్పింది విని అఘోరించాలండి, తర్వాత ఏమో జాగ్రత్తగా చేసి అఘోరించాలండి. ఒరేయ్, నేను నా జీవితంలో చేసిన పెద్ద తప్పు నిన్ను పనిలో పెట్టుకోవరా. అది సర్లే గాని ఇదిగో, ఈ సంచిలో చాలా విలువైన వజ్రం ఒకటి ఉందిరా. దీన్ని నా స్నేహితుడు పోయినసారి నా పుట్టినరోజు కానుకగా ఇచ్చాడు. దీని విలువెంతో తెలుసుకోవాలనుందిరా. దాని విలువ నాకేం తెలుస్తుందండి? నీ మొహం నీకు తెలుసని కాదురా, దీన్ని బజారుకు తీసుకుని వెళ్లి దీని విలువ ఎంతుంటుందో తెలుసుకుని రమ్మంటున్నాను. ఆ సంచి లేవండి, ఈ కత్తిలా పట్టుకోండి. అయ్యి కత్తి మీకు ఇచ్చానటండి. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నావురా? మీరే చెప్పారు కదండి బజార్కి వెళ్ళమని. అదేరా, బజార్లో ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అంటున్నాను. నాకేం తెలుసండి? ఒరేయ్ చూడు, మన వంకాయలు అమ్మే నరసయ్య లేడు, అతని దగ్గరికి వెళ్లి దీన్ని ఎంత కొంటాడో కనుక్కోండి. అలాగే అండి, వస్తాను. జాగ్రత్త రోయ్. అలాగేనండి. అసలే నువ్వు తెలుగు తక్కువ పడుతాయి. నరసింహన్న ఏ రాజన్న, చాలా రోజుల తర్వాత వచ్చినావు. మీ సేటేం కూరగాయలు తింటలేదా? ఎందుకు తింటలేదు నరసింహన్న, బాగా తింటున్నాడు. మరి ఇయ్యాల వంకాయలు లేత వంకాయలు నవనవలాడుతున్నాయి. ఇవాళ నేను కొనడానికి రాలేదు, అమ్మటానికి వచ్చాను. వంకాయలా? తిచ్చి వంకాయలు కాదు, ఇదిగో ఇది. నరసింహన్న, అది ఏమనుకుంటున్నావు? వజ్రం చాలా ఖరీదైంది, అది అమ్మాలనుకుంటున్నా. నీకే అమ్మాలనుకుంటున్నా. ఏమిస్తావు? బాలేవాడు రాజున్నా, నాకే తెలివితేటలుంటే ఈ వంకాయలు అమ్ముకున్నట్టున్నా, మీ షేట్ లెక్కన మంచిగా వ్యాపారం చేసుకున్నట్టు. అయినా ఈ వజ్రాన్ని నాకే అమ్మాలనుకుంటున్నావు కాబట్టి దీనికి 9 కిలోలు వంకాయలు ఇస్తా. ఏంటి? ఎన్ని కిలోలు ఇస్తావు? మళ్ళీ చెప్పు. అర్థం కాలేదా? 9 కిలోలు 9 కిలోలు వంకాయలు ఇస్తా. నీ దగ్గరికి వజ్రం తీసుకురావడం గంధపు చెట్టుకి గాడిదని కట్టేసినట్టే. ఇచ్చే గాడిదల దగ్గర గాడిదలు వస్తాయి. పోవా, పొద్దున నా బుర్ర తింటానికి వచ్చావు. నువ్వే పోవయ్యా. ఇదిగో రాజన్నా, ఆఖరిసారికి చెప్తున్నా, 10 కిలోలు ఇస్తా. ఇదిగో నెత్తిని పోసుకో. 10 పోసుకో బాబు. అప్పనా తిన్నా అమ్మన్నా ఓరోరి బహిరనా, అప్పనా తిన్నా అమ్మన్నా ఓరోరి బహిరనా, అప్పనా తిన్నా అమ్మన్నా ఓరోరి బహిరనా. అయ్యారండి, వజ్రం విలువెంతో కనుక్కొచ్చావా? ఆ వంకాయలేమి నరిసేయా ఈ వజ్రానికి 10 కిలోల వంకాయలు ఇస్తా అన్నాడండి. కనీసం 11 కిలోలని ఇవ్వకపోతే ఇంత ఖరీదైన వజ్రం ఎలా ఇస్తామండి?
ఇంత ఖరీదైన వజ్రం విలువ 10 కిలోల వంకాయలా? అవునండి, నేను ఎంత అడిగినా 10 కిలో కంటే ఎక్కువ ఉన్నాడండి. అది సరే గాని ఈసారి మన సేట్ చెమలా లేడు, అదేరా మన వీధి చివర బట్టల వ్యాపారి, అతని దగ్గరికి వెళ్లి ఈ వజ్రాన్ని ఎంత కొంటాడో కనుక్కోనరా. సరేనండి, వెళ్ళు. నమస్తే సేటు. నమస్తే నమస్తే. ఏంటి భాయ్, బట్టల షాప్ కు వస్తున్నానని ఒంటి మీద చొక్కా లేకుండా వచ్చినావు? చూడు, మా బట్టల షాప్ లో మంచి మంచి బట్టలు ఉన్నాయి, ఏది కావాలో తీసుకో. నేను బట్టల కోసం రాలేదు, ఇదిగో ఇది చూడు సేటు. ఏంటి ఇది? ఇదేదో వజ్రములాగా ఉందే. వజ్రమే, తళాతళ మెరుస్తూ ఉంది, చాలా బాగుంది. అవును భాయ్, దీన్ని నా దగ్గరకు ఎందుకు తెచ్చినట్టు? ఈ వజ్రం అలా తప్ప వజ్రం కాదు, చాలా ఖరీదైన వజ్రం. ఇది నేను అమ్మాలనుకుంటున్నాను, మీరేమిస్తారు? దేకో భాయ్, నేను బట్టల వ్యాపారిని, ఈ వజ్రముతో నాకు పని లేదు. ఏదో నువ్వు వచ్చినావు కాబట్టి దీనికి 900 రూపాయలు కన్నా ఎక్కువ ఇచ్చుకోలేను. ఏమిటి 900? చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు సేటు. ఇందులో అన్యాయం ఏముంది భాయ్? నేను నీకు ముందే చెప్పాను, నాది బట్టల వ్యాపారం, దీనితో నాకు పని లేదు అని. దీనికి 900 రూపాయలు కన్నా ఒక్క దమ్మిడి ఎక్కువ ఇచ్చుకోలేను. నీకు ఇష్టమైతే కష్టమైతే తీసుకోపో. నీతో బేరం కుదరదు కానీ వస్తాం. అమ్మో, అరే ఏంటి, బట్టల వ్యాపారి కేవలం 900 ఇస్తా అన్నాడా? వాడికి దీని విలువ తెలియనట్టుంది. వాడు బట్టల వ్యాపారి, వజ్రం విలువ వాడికి అర్థమవుతుంది. అప్పటికి నేను చాలా బలంతం పెట్టానండి, ఎందుకంటే మీ ఉప్పు పులుసు తింటున్నవాడు నేను, మీకు నష్టం రాకూడదు కదా. 900 కాదు కానీ ఇంకో మాట చెప్పు సేటు అని బలవంతం చేస్తే చివరికి లేదండి 100 తక్కువ 1000 రూపాయలు ఇస్తా అన్నాడండి. మిమ్మల్ని అడిగేద్దామని వచ్చానండి. అఘోరించావులే గాని ఈసారి భూపతి దగ్గరికి వెళ్ళు. భూపతి నగరంలో గల పెద్ద నగల వ్యాపారి, దీన్ని ఎంత కొంటాడో తెలుసుకుంటా. అయ్యారు ఏంటి, ఇప్పుడే వెళ్ళమంటారా? త్వరగా వెళ్ళు, కొట్టు మూసేస్తాడు. పో. నమస్తే సేటు. నమస్తే. ఏనైనా నగలేమైనా తాకట్టు పెట్టడానికి వచ్చావా? అలా అయితే నేను నగలు తాకట్టు పెట్టుకుని అప్పు ఇవ్వలేను. అది కాదు సేటు, నేను చెప్పేది ఏమిటంటే తెలుసు నాయనా, తెలుసు. నగలు తాకట్టు పెట్టడానికి వచ్చిన ప్రతివాడు ఏదో కథ చెబుతూనే ఉంటాడు. కొడుకు పక్షవాతం అంటావు, భార్యకు జ్వరం అంటావు, కూతురుకి రాచపుండంటావు, తల్లికి కాలు విరిగిందంటావు, చివరకు నీ ఇల్లే పెద్ద ఆసుపత్రి అంటావు. వద్దు నాయనా వద్దు, ఈ కన్నీటి గాథలు విని విని అప్పిచ్చి చాలా మోసపోయాను నాయనా. నోరు మూసేసేటు. అసలు నా నోరు ఎప్పుడెత్తావా ఇప్పునివా? ఇదిగో ఇది చూడు. ఓహో, అయ్యో బాబోయ్, ఏమిటయ్యా ఇది? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? ఇది ఎంతో అమూల్యమైన ఖరీదైన వజ్రం. నా 30 సంవత్సరాల వ్యాపార అనుభవంలో ఇలాంటి వజ్రం చూడలేదు. దీన్ని నేను ఎవరికీ అమ్మను, నా వద్దే ఉంచుకుంటాను. ఇది నా దుకాణానికే అందాన్నిస్తుంది. దీనిని నేను తప్పకుండా కొంటాను. అయ్యో, ఇంకా నిలబడే ఉన్నవా? కూర్చో నాయనా, కూర్చో. నాయనా, పాలు తీసుకుంటావా, మజ్జిగ తీసుకుంటావా, పళ్ళ రసం తీసుకుంటావా? చెప్పు నాయనా, మొహమాట పడకు. సేటు, అవన్నీ నాకొద్దు కానీ దీనికి ఏమిస్తావో చెప్పు, నేను వెళ్తాను. 1,00,000 రూపాయలు, సరిగ్గా 1,00,000 రూపాయలు ఇస్తాను. నీకు సమ్మతమేనా? 1,00,000 రూపాయలంటే నా స్తోమతకు మించి చెబుతున్నాను. నువ్వేమీ ఆలోచించకు, దయచేసి ఈ వజ్రం నాకే అమ్ము. దీని విలువేమిటో నాకు బాగా తెలుసు. చూశారా, వంకాయలవాడు బట్టల వ్యాపారి వజ్రం యొక్క అసలైన విలువను తెలుసుకోలేక మూర్ఖంగా ఇష్టం వచ్చినటువంటి ధరను చెప్పారు. అదే నగల వ్యాపారి అసలైనటువంటి విలువను తెలుసుకోగలిగాడు. అట్లాగే